ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, క్యాడర్ మీద నిత్యం ప్రతిరోజు కూడా ఏదో ఒక మూలల కేసులన్నా రిజిస్టర్ అవుతాయి, నోటీసులన్నా ఇస్తారు, అరెస్టులన్నా జరుగుతాయి, రిమాండ్ కన్నా పంపుతారు, జైలు కన్నా పంపుతారు, లేదా కండిషన్ బెయిల్ విన్నన్నా బయటకు వదులుతారు, లేదా సమనన్న ఇస్తారు, వారంట్ అన్న ఇస్తారు. ఈ రకంగా నిత్యం వేధింపులతో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను, క్యాడర్ను భయభ్రాంతులను చేస్తున్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు లోపలుంటేనేమో, ఇంట్లో ఉంటేనేమో ప్యాలెస్లో ఉన్నారని విమర్శిస్తారు, బయటకు వస్తేనేమో భద్రత కల్పించలేని దుస్థితి ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రతికున్నంత కాలం, లేదా ఆయన బయట తిరిగినంత కాలం మళ్ళీ మాకు మనుగడ ఉండదు అని ఈ కూటమి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఆలోచించి ఆయన ప్రాణాలకైనా ముప్పు చేయాలి, లేదా ఆయనను జైల్లోనన్నా పెట్టాలి, అప్పుడు మాత్రమే మన మనుగడ సాగుతుంది అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనము భావించవచ్చు. అందులో భాగంగానే ఆయన ఎక్కడ వెళ్ళినా భద్రత వైఫల్యం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన మీద ఒక హాస్యాస్పదం ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా నేను గమనించినది, ఆయన ఎక్కడికో ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్లో వస్తే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ది మర్డర్ అనే కేసును రిజిస్టర్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఒక మర్డర్ జరగాలన్నా, లేదా ఒక నేరము జరగాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషికి ఒక చెడు ఉద్దేశం, అల్టీరియర్ మోటివ్ ఉండాలి, ప్లాన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ జరగాలి, కంప్లీషన్ జరగాలి. వీటన్నిటినీ గాలి కొదిలి ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ నేరంగా కేసును రిజిస్టర్ చేయడం అంటే పోలీస్ వ్యవస్థలోని కొంతమంది పోలీసు అధికారులు ఏ రకమైన స్థితికి దిగజారినారో, ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో, చెంచాలుగా పనిచేస్తున్నారో కొంతమంది, నాకు చాలా బాధ ఈ మాటను తెలియజేస్తున్నాను. ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ కేసుగా రిజిస్టర్ చేయడం అంటే, అలాంటి యాక్సిడెంట్ కేసునే మనం చంద్రబాబు నాయుడు మీద రిజిస్టర్ చేయాలంటే గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపినాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తుంది. అదేవిధంగా ఆయన సభలు, సమావేశాలు పెట్టి ఒక 10 మందిని చంపినాడు. ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంతో మొన్ననే తిరుమలలో 6 మంది, అన్నవరంలో 7 మంది చచ్చినారు. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే హైదరాబాద్లో ఆయన ఓటుకు నోటు కేసులో దొరికి రాజధానిని తెలంగాణకు వదిలేసి, హైదరాబాదు నగరాన్ని తెలంగాణకు వదిలేసి కేసులను మనకు తీసుకుని వచ్చినాడు. ఏసీబీ కేసు అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది ఆయన మీద. అది కాకుండా ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు కేంద్రానికి, ఆయన ముడుపుల కోసం, ఆయన ప్రత్యేక ప్యాకేజీ కోసం. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే ఒకసారి ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్న కేసులు 19/2023 ఒక ల్యాండ్ స్కామ్, 16/2022 ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు,
17/2024 ఒక లిక్కర్ కేసు, 18/2023 మరొక లిక్కర్ కేసు, 29/2021 స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు, 24/2021 ఫైబర్ నెట్ కేసు, 15/2020 అసైన్డ్ ల్యాండ్ కేసు, 14/2020 అదొక అసైన్డ్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్ లో స్కామ్ కేసు. ఇవే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఎమ్మెల్యేగా ఆయన తొలినాలలో ఒక ఏలేరు స్కామ్ అనేది చేసినాడు. అది ఇప్పుడు బయటకు వస్తా ఉంది. ఆ ఏలేరు స్కామ్ లో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ భూ నిర్వాసితుల దగ్గర, రైతుల దగ్గర డబ్బులు తిన్న దొంగ చరిత్ర అవుతుంది ఏలేరు స్కామ్ లో. అదే కాకుండా Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. It's ఈయన ఒకసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో ఐఎంజే అనే సంస్థకు 100 ఎకరాల భూమిని వాళ్ళకు తెగనమ్మి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర ఇతంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను చాలా కేసులలో, ఈవెన్ మనము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతను జైలుకు పోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ కేసులో ఈయన పైన 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 101, రెడ్ విత్ 34, 37. అదే కాకుండా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు 13(1)(c)(d) ఈ సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేసి ఇతన్ని జైలుకు పంపితే ఇతని రోగాలను, ఇతనుకుండే ఇబ్బందులను, ఇతనుకుండే దరిద్రాన్ని అంతా కూడా తీసుకుని పోయి కోర్టుల నెత్తిన, జైలు నెత్తిన వేసి సాగు తప్పి కన్నులొట్టబోయినట్లు బయటికి వచ్చిన సంగతిని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఇప్పుడు లిక్కర్ కేసు అనే దాన్ని, జరగని కేసును తెర మీదకి తీసుకుని వచ్చి ముందు చెట్టును కొట్టే ముందు కొమ్మను నరికినట్లు ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. మిథున్ రెడ్డి నేను ఆయన సాటి ఎంపీగా పనిచేసిన వాడిని. అతను దైవభక్తి కలిగిన వాడు, పాపభీతి కలిగిన వాడు, మృదు స్వభావి, 24 గంటలు జనంలో ఉండి ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా 3 సార్లు ఎంపీగా పనిచేస్తున్నవాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు ఓడిన దాఖలాలే లేవు. వాళ్ళ పట్ల ప్రజలిస్తున్న తీర్పు అయితే చంద్రబాబు నాయుడు దానికి కొత్త తీర్పును తయారు చేసి ఆయనను ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ జైలుకు పంపడం అనేది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలోనే భాగము. అందుకోసమే వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు ఈరోజు పతాక శీర్షికన జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏలు చూపుతున్నాయి. వాళ్ళ పత్రికలు గాని, వాళ్ళ టీవీలు గాని, వాళ్ళ పత్రికలలో గాని, వాళ్ళ టీవీలలో గాని ఒక్కసారి అలా రాసుకుంటూ వచ్చినారంటే ఖచ్చితంగా అది అరెస్టుకు దారి తీస్తుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అదే కాకుండా ప్రజలలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధిని పక్కకు వదిలేశా, సూపర్ 6ను పక్కకు వదిలేశా, సంపదను సృష్టిస్తాన్నది పక్కకు వదిలేసి ఏ రకంగా
కక్ష సాధింపు చర్యలకు ఆయన పాల్పడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే జనసేన అనేది ఒక పడిపోతున్న గోడ, బీజేపీ అనేది ఒక ఆరిపోతున్న దీపము, తెలుగుదేశం పార్టీ అనేది ఒక మునిగిపోతున్న నావా, ఈ మూడు కలిసి ఒక పగిలిపోయే అద్దంగా సిద్ధం కావడానికి రెడీగా ఉంది అనేది ప్రజలు భావిస్తున్నారు. దీనిని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గాని ఆయన కుమారుడు లోకేష్ గాని గమనించాలి. విపరీతంగా మీరు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో, ఇంతింత వటుడింత అన్నట్లు రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ జనంలో పెరిగి వేలాది మంది, లక్షలాది మంది ఆయన బయటికి పోతే చూడడానికి వస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఆ జనాన్ని చూసినాకైనా నీ పార్టీ గాని నువ్వు గాని ఇద్దరు కూడా క్లైమాక్స్ స్టేజ్కి చేరుకున్నారనేది గుర్తుంచుకోండి. మీరు జ్ఞానంతో ఆలోచించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జనంలో పెరిగిన ఆదరణను బట్టి నాకు అనిపిస్తున్నది ఏమంటే, నీ పార్టీ నువ్వు ఇద్దరు కూడా క్లైమాక్స్ లో ఉన్నారు. మీసాలు వచ్చేటప్పుడు దేశాలు కనపడమని, అధికారం వచ్చినప్పుడు మీకు కళ్ళు కనపడకుండా పోయిన నీ కొడుకు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి, మీరు ఏవైతే ఎలక్షన్ల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పినారో, ఏదైతే తల్లికి వందనం అన్నారో, రైతులకు సాయం అన్నారో, రకరకాలుగా 143 హామీలను మీరు ఇవ్వడం జరిగింది. మీరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, విద్యా వసతి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేసుకుంటూ పోతారని నమ్మి ఓట్లేస్తే, ఏరు దాటేంత వరకు ఎల్లయ్యా, ఏరు దాటిన తర్వాత పుల్లయ్యా అనే రకంగా మీ ఆలోచన విధానం ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా ఈ చెడు ఆలోచనకు, ఈ అరెస్టులకు, ఈ రిమాండ్లకు, ఈ దొంగ కేసులకు తిలోదకాలనిచ్చి మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజాక్షేత్రంలో గెలుపోవటంలు దైవాధీనం, గెలుపోవటంలు ప్రజాధీనం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పులి స్టాప్ పెట్టి ఒక మంచి పరిపాలన వైపు మిమ్మల్ని దృష్టి మళ్లించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.